హలో అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు నేను మాట్లాడబోయే టాపిక్ ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తా. ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, ఇక్కడ ఉన్న హిందూసే హిందూ మతానికి అగనెస్ట్గా హిందూ మతాన్ని చులకన చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. అది నా పెద్ద కన్సర్న్. అలాంటిది బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దాడి మీద హిందువులు ఎవరు మాట్లాడరు. ఇక్కడ ఏదైనా చిన్నపాటి ఇష్యూ వేరే మతాల మీద జరిగితే ఇంతలా గగ్గోలు పెడతా ఉంటారన్న వర్షన్లో ఆయన మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు, మీరు మీ అన్న నాగబాబు గారి కంటే ఎక్కువగా హిందూ మతాన్ని ఎవరన్నా అగౌరవపరుచుంటారు. మీరు ఒకానొక స్టేజ్లో మీరు అపోజిషన్లో ఉన్నప్పుడు మా ఇంట్లో మా నాన్నమ్మ దీపారాధన చేస్తే మా నాన్న దాంట్లో సిగరెట్ కాల్చుకుంటూ వెళ్ళేవాడు, దేవుడు లేడు భూతం లేడని చెప్పేవారు అనేసి మీరు చెప్పారు. అంటే మీరు ఈ జనరేషన్ వాళ్ళకి ఏం చెప్పాడు? దేవుడు లేడు భూతం లేడని మా నాన్న చెప్పాడు, దాన్ని మీరు కూడా నమ్మండి అని ఒక రకమైన ఎగ్జాంపుల్ ఇచ్చినట్టే కదా ఈ జనరేషన్కి. తర్వాత ఇంకో అంశం, మీ అన్నగారు దేవుడు లేడని నేను రియలైజ్ అయ్యాను, దేవుడు లేడు, దేవుడు అనేది పచ్చి అబద్ధం, ఇది మానవుడు క్రియేట్ చేసిందని మీ అన్న నాగబాబు గారు చెప్తున్నారు. మరి మీరు మాట్లాడింది అంటే హిందూ మతానికి అగనెస్ట్గా మాట్లాడినట్టు కాదా? తర్వాత మీరు ఒకనొక స్టేజ్లో మీరు ఇంకొకసారి అన్న మాట ఏంటంటే, వివేకానందుల వారి రెఫరెన్స్ తీసుకొని నేను వెళ్తున్న దారిలో తిండేది లేదు, బీఫ్ ఒకటే ఉంటే బీఫ్ తిని ముందుకు వెళ్తాను, కానీ బీఫ్ అని నేను ఆగిపోను, నా జర్నీని ఆపని తినకుండా అని చెప్పారని వివేకానంద గారు చెప్పారని మీరు చెప్పారు. మరి ఇవి హిందువుల మనోభావాలని గాయపరిచినట్టు కదా. మీరు హిందువుల మనోభావాలని మీరు కానీ మీ అన్న నాగబాబు కానీ హిందువుల మనోభావాలని గాయపరిచినట్లేదా, అనిపించట్లేదా మీకు? తర్వాత మీరు బంగ్లాదేశ్ ఇష్యూని తీసుకొచ్చారు. అసలు నాకు అర్థం కాని అంశము, బంగ్లాదేశ్లో షేక్ హసీనా గారికి అగనెస్ట్గా అల్లర్లు జరిగితే అక్కడున్న పార్టీస్ అవామీ లీగ్కి తర్వాత అపోజిషన్ పార్టీకి మధ్య జరిగిన గొడవల్లో అక్కడ జనాలు చచ్చిపోతే దాన్ని హిందూ ముస్లిం గొడవగా మీరు ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటే మిమ్మల్ని అసలు ఏమనాలా? మీరు జ్ఞాననాలా, అజ్ఞాననాలా, లేకపోతే బీజేపీ చెప్పిన డ్రామా పర్ఫెక్ట్గా ఆడుతున్న ఒక బీజేపీ పెయిడ్ ఆర్టిస్ట్ అనాలా? నాకు అర్థం కావట్లేదు. అసలు బంగ్లాదేశ్లో హిందువులకి ముస్లింలకి గొడవ జరిగిందని ఏ ఇంటర్నేషనల్ మీడియా చెప్పింది మీకు? అసలు ఒక్క బీజేపీని మోసే కుసంస్కార మీడియా, నేషనల్ మీడియా తప్ప. దాన్ని పట్టుకొని మీరు నిన్న యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని ఏమనాలా? మీరు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం. మిమ్మల్ని మీ గురువు బీజేపీ, ఆ బీజేపీని మోసే మీడియా చెప్పిందే కరెక్ట్ అనుకుందాం. కొద్ది నిమిషాల పాటు హిందువుల మీద ముస్లింల దాడి అనుకుందాము. బంగ్లాదేశ్లో హిందువుల మీద ముస్లింలు దాడి చేస్తే ఇండియాకు సంబంధం ఏంటి? ఇండియాలో హిందూ ముస్లింలకు సంబంధం ఏంటి? అదొక ఇండిపెండెంట్ దేశము. ఆ దేశంలో ఇంటర్నల్గా ఏవో గొడవలు జరుగుతూ ఉంటాయి. ఆ దేశంలో జనాలు తన్నుకు వచ్చారే అనుకుందామండి. భారతదేశానికి ఉన్న సంబంధం ఏంటి అసలు మీరు భారతదేశంలో జరిగిన అంశాల మీదే స్పందించరు. మీకు ఇంటర్నేషనల్ అంశాల గురించి మీకెందుకండి? మీరు గత 5 సంవత్సరాలు, నేను 10 సంవత్సరాలు మోడీ టెన్యూర్ గురించి కూడా మాట్లాడిన. 5 సంవత్సరాలు సిఏఏని మీరు అడ్డగోలుగా సపోర్ట్ చేశారు. దేశంలో ఇంటర్నల్ గొడవలు జరుగుతూ ఉన్న క్రమంలో, దేశంలో మెజారిటీ వర్గాలు దాన్ని అపోజ్ చేస్తున్న టైంలో మీరు బీజేపీని అద్భుతంగా పొగిడారు. ఢిల్లీ వచ్చి, మరి ఆ టైంలో నేను ఢిల్లీలోనే ఉన్నా, మీరు ఢిల్లీ వచ్చి మాట్లాడినప్పుడు మీరు ఎన్ఆర్సీ గురించి మాట్లాడినప్పుడు బీజేపీని అద్భుతంగా పొగిడారు. ఆ ఎన్ఆర్సీ విషయంలో కూడా దేశంలో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది బీజేపీకి అగెనిస్ట్గా, దాన్ని మీరు సమర్థించారు. రైతులు 3 ఫార్ములాస్ బ్లాక్ చట్టాలు తీసుకొచ్చారు. ఇది రైతాంగానికి, వ్యవసాయానికి విఘాతం కలిగించే చట్టాలన్నీ. హర్యానా, వెస్టర్న్ యూపీ, పంజాబ్ రైతులు వచ్చి ఢిల్లీ బోర్డర్స్లో వివిధ ప్రాంతాల్లో నెలల తరబడి నిరాహార దీక్షలు చేస్తే అసలు మీ దగ్గర నుంచి స్పందన కరువు అయిందండి. నెలల తరబడి కొంతమంది రైతులు చనిపోయారు చలికి తట్టుకోలేక. అప్పుడు మీ దగ్గర నుంచి స్పందన కరువైందండి. రెగ్యులర్స్ మీద సెక్సువల్ ఎక్స్ప్లాయిటేషన్ జరిగిందని నేషనల్ ఇష్యూ జరుగుతూ ఉంటే మీరు కనీసం మాట్లాడలేదు దాని మీద. మణిపూర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మణిపూర్లో ఎథ్నిక్ గొడవలు జరుగుతున్న క్రమంలో మణిపూర్లో జరుగుతున్న మత కలహాల గురించి మీరు స్పందించేదానికి కరువయ్యారు. కర్ణాటకలో జరిగిన హిజాబ్ గురించి మాట్లాడడంలో మీరు కరువయ్యారు. తర్వాత కేరళ ఫైల్స్ లాంటి మత విద్వేషం రెచ్చగొట్టి సినిమాలు వచ్చినప్పుడు మీ దగ్గర నుంచి స్పందన కరువైంది. దేశంలో ఇప్పుడు 45 years ఆఫ్ హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, దాని మీద మీ నుంచి స్పందన లేదు, రెస్పాన్స్ లేదు.
హయ్యెస్ట్ ఇన్ఫ్లేషన్ దేశంలో నడుస్తూ ఉంది ఇప్పుడు. దాని మీద మీ స్పందన లేదు. అండ్ మీ పెద్దన్న అంటారు దేశానికి స్ట్రాంగెస్ట్ లీడర్ అంటారు, స్ట్రాంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ అంటాడు. ఆయన చెప్పిన మాటలు తప్పినాడు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారన్నాడు. ఆ ఉద్యోగాలు ఎక్కడున్నాయి, ఎవరికి ఇచ్చారో తెలియదు. దాని మీద మీ స్పందన లేదు అసలు. నేను ప్రధానమంత్రి అయితే ఫారిన్లో హోల్డ్ చేసిన బ్లాక్ మనీ మొత్తం తీసుకొచ్చి ఇండియన్స్కి పంచుతానన్నాడు. ఆ బ్లాక్ మనీ గురించి మీ దగ్గర నుంచి స్పందన లేదు. అసలు మీరు ఇండియాలో జరుగుతున్న ఇన్ని అంశాల మీద మీకు స్పందన ఉండదు. బంగ్లాదేశ్లో హిందువులు ముస్లింలు కొట్టుకుంటే మీకెందుకండి? దానికి అసలు ఇండియన్స్ ఎందుకు స్పందించాలి? ఇండియాలో ఉన్న సమస్యల్ని మనం పరిష్కరించుకోలేని పరిస్థితి, మనం సాల్వ్ చేయలేని పరిస్థితి, మనం అడ్రస్ చేయలేని పరిస్థితి, మనం స్పందించలేని పరిస్థితి. మనకు బంగ్లాదేశ్ గురించి ఎందుకు, శ్రీలంక గురించి ఎందుకు, పాకిస్తాన్ గురించి ఎందుకు? బంగ్లాదేశ్లో జరుగుతుంది ఏంటో తెలుసుకోండి సార్. మీరు ముందు హిందూ ముస్లింల గొడవని బీజేపీని మూసే కొద్దిపాటి మీడియా చెప్పిందని మీరు బయటికి ఎలా చెప్తారు? అసలు మీలో బాధ్యత రాహిత్యానికి పరాకాష్ట ఇది. అక్కడ జరుగుతుంది షేక్ హసీనా పార్టీకి, అపోనెంట్ పార్టీస్కి జరుగుతున్న గొడవ. ఆ గొడవలో 2 పార్టీలకు 2 గ్రూపులకు సంబంధించిన వాళ్ళు కొట్టుకుంటే దాన్ని హిందూ ముస్లింల గొడవగా చిత్రీకరిస్తారు. అదే హిందూ ముస్లింల గొడవని అనుకున్నా అది వేరే దేశం, మనకేం సంబంధం అండి? మన చుట్టాల వాళ్ళేమైనా మేబీ హిందూ మతాన్నే ఫాలో అవుతున్న వాళ్ళు ఉంటారండి. మన చుట్టాలైతే కాదు కదా, మన దేశం అయితే కాదు కదా. మనం అక్కడికి వెళ్ళి యుద్ధాలు చేయమంటారు ఇప్పుడు మీరు? మీకు దేశంలో జరుగుతున్న దురాగతాల మీద స్పందించేదానికి తీరు లేదు, సమయం లేదు. స్పందించరు తెలిసిన ఎందుకు అంటున్నానంటే, మణిపూర్ ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు, తర్వాత రెజ్లర్స్ విషయంలో సెక్సువల్ ఎక్స్ప్లాయిటేషన్ జరిగిందని ఒక బీజేపీ ఎంపీకి అగెనెస్ట్గా ప్రొటెస్ట్ జరుగుతున్నప్పుడు దేశంలో నేను మీకు న్యూస్ కరెస్పాండెంట్గా ఉన్నాను. ఆ న్యూస్ నేనే ఎవ్రీడే పంపించేవాడిని జరుగుతున్న అరాచకాలన్నీ. మీరు ఎప్పుడన్నా కనీసం ఒక ట్వీట్ వేస్తారేమని ఫాలో అవ్వాలి మీ ట్వీట్స్ అన్నింటినీ. పొరపాటున మణిపూర్ ఇన్సిడెంట్లో మీరు కొన్ని నెలలుగా అక్కడ ఎథ్నిక్ క్లాసెస్ జరుగుతుంటే ఒక్క ట్వీట్ వేయలేదండి. మీకు బాధ్యత ఉందని మీరు చెప్తాలి, మీరు నమ్మాలా? రెగ్యులర్స్ విషయంలో కనీసం మీరు ఒక చిన్న ట్వీట్ వేశారా? నేనే కదా న్యూస్ పంపింది మీకు దేశంలో జరుగుతున్న దురాగతాల మీద స్పందించే తీరు లేదు. కానీ మీకు బంగ్లాదేశ్ ఇష్యూ కావాల్సి వచ్చిందండి. అదే మీరు చెప్పిన సామెతే మీకు చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు. అమ్మకు భోజనం పెట్టలేడు, పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడంట. అట్లుంది మీ తీరు చూస్తూ ఉంటే. ప్రకాష్ రాజ్ గారు అడిగింది ఏంటి, దానికి ఆన్సర్ చేయకుండా ప్రకాష్ రాజ్ గారు ఇలా అన్నారు. బంగ్లాదేశ్లో జరిగిన హిందువుల గురించి ఎవరు మాట్లాడతారంటే, బంగ్లాదేశ్లో హిందువుల గురించి బంగ్లాదేశ్ వాళ్ళు మాట్లాడుకుంటారు. భారతీయులకు సంబంధం ఏంటి? మీరు బీజేపీ ఇచ్చే డైరెక్షన్లో డైవర్షన్ పాలిటిక్స్ చేయడం తప్ప. మీరు ఇండియాలో ఉన్న దురాగతాల్ని తెలుసుకొని ఖండించే ప్రయత్నం చేయండి. తర్వాత మీరు ఇంటర్నేషనల్ అంశాల మీద మాట్లాడుదురు కానీ, లేకపోతే నైబరింగ్ కంట్రీస్కి సంబంధించిన అంశాల మీద మాట్లాడుదురు కానీ.